హాయ్ అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ ఓపెన్ చేసేదైతే మిక్సీ తీసుకొచ్చుకున్నానండి. నేనైతే కొత్తది 7,700 రూపీస్ పడింది. ప్రీతి కంపెనీ. ఇంకా 4 జార్స్ వచ్చాయి. ప్రీతి కంపెనీ స్టీల్. తీసుకొచ్చినప్పుడు అక్కడ మేమేమి ఓపెన్ చేసి చూడలేదండి. అందుకే వీడియో తీస్తూ నేను ఓపెన్ అయితే చేశాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ ఇవ్వచ్చు కదా అనేసి అది కాస్త దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. మిక్సీని అయితే నేను వాడుతున్నాను డైలీ. చాలా బాగుంది, మంచిగా ఉంది. జార్స్ కూడా బాగున్నాయి, స్టాండర్డ్గా వచ్చినాయి. జార్సే కానీ మిక్సీనే కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ ఇవ్వచ్చు కదా అనేసి వీడియో తీపిచ్చాను. అది కాస్త అప్లోడ్ అయితే చేయాల్సి వచ్చింది. నేనైతే ఒక 15 ఇయర్స్ నుంచి వింటున్నానండి, ప్రీతి కంపెనీ చాలా బాగుంటుంది మిక్సీ అని. అప్పట్లోనైతే గంగా, ప్రెస్టేజ్ అంటే తర్వాతనే గంగా అవి ఎక్కువ యూజ్ చేస్తుండేవాళ్ళు. కాకపోతే అన్నిటికంటే మాత్రం ప్రీతి బాగుంటుంది అనేసి అంటుండేవాళ్ళు. నేను వాడుతున్నాను కాబట్టి చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 7,700 రూపీస్. ఈ వీడియోనైతే దాదాపు 6 మినిట్స్ తీశాడు. నేను స్లోగా తీయడము, వాడు వీడియో తీయడము. టైంపాస్గా వాయిస్ అయితే మ్యూట్లో పెట్టాను. జోక్ మాట్లాడుకుంటూనైతే ఓపెన్ చేశాను. అన్ని జాబ్స్ క్లియర్గా చూస్తూ అన్నీ ఓపెన్ చేసి అన్నీ చూపిస్తూ 6 మినిట్స్ వీడియో అయితే తీశాడు. ఇంట్లో ఆడవాళ్ళకి మిక్సీ పాడవుతే ఏం పని చేయడానికి చేత కాదండి. ప్రతిదీ రోల్లో రుబ్బుకోవాలంటే ఎవరి వల్ల అవుద్ది. అప్పట్లో ఎలా చేసుకున్నారో ఏమో తెలియదు. కారం రుబ్బుకోవడం అంటే కారం దంచుకోవడాలు అన్నీ, ఇంకా వడ్లతో సహా దంచుకొని అన్నీ అప్పటి వెనకటి వాళ్ళు ఎలా పని చేసుకున్నారో ఏమో మనకైతే తెలియదు. కానీ కనీసానికి అన్నీ రెడీమేడ్గా ఉంటే వాటిని చేసుకొని తినడానికి కూడా చేత కానీ పాతకాలం వాళ్ళు ఎలా చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడైతే మాకు రెడీగా ఉన్న దాన్ని వండుకొని తినడానికి కూడా ఒళ్ళు బద్ధకం అవుతుందండి ఈ ఏజ్లో. అసలు అప్పట్లో వాళ్ళన్నీ ప్రతిదీ పనికి వెళ్ళొచ్చి వ్యవసాయం చేసుకొని అన్ని విధాలు చేసుకొని అన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పటికైతే అన్ని కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి. అంతా రెడీమేడ్ అయిపోయింది. రెడీమేడ్ అయినా కూడా అది చేసుకోనికి చేత కావడం లేదు. మొత్తానికైతే మిక్సీ అంతా ఓపెన్ చేసి అన్నీ ఎక్కడికక్కడ ఈ పార్ట్స్ అన్నీ బాగున్నదా లేదా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అన్నీ చూసుకున్నాను. ఇంకా ఆ తర్వాత బాబు ఉండి అయితే అన్ని లైన్గా పెట్టు మమ్మీ అంటున్నాడు. సరే సరే ఓకే అనేసి పెట్టాను. మరి ఎందుకో ఒక పిక్ తీసుకుంటాను మమ్మీ పెట్టు అని అన్నాడు. సరే అని పెట్టుతున్నాను. మొత్తానికైతే పెట్టేశాము. ఒక పిక్ అయితే తీసుకున్నాడు. అందులో వీడియో కూడా 6 మినిట్స్ అయితే తీశాడు. దాన్ని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి నాకైతే మిక్సీని అయితే చాలా బెటర్ అనిపిస్తుంది, వాడుతున్నాను కదా. ఇది వీడియో అప్పుడు తీసింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏ వస్తువైనా ఇష్టం వచ్చినట్టు వాడేస్తామండి. ఆ తర్వాత అది రిపేర్ అయిపోయాక పాడైపోయాక జాగ్రత్తగా వాడుకుంటే బాగుండేదేమో. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ మనీ పెడుతున్నాము వేస్ట్గా. ఎందుకు వేస్ట్ చేయడము అనేసి అయితే అనిపిస్తుంది. కానీ ఇంకా జరిగిపోతుంటుంది అట్లా. వాడుకునేటప్పుడు హడావిడిలో పని చేస్తూ డైలీ హడావిడిగా వాడుతూ ఇంకా దాన్ని జార్సో లేకపోతే ఏదో ప్రాబ్లం అయితే చేసుకుంటాము. తర్వాత దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ రిపేర్ చేయించి ఇంకా విసిగిపోయి లాస్ట్కి ఇలా కొత్తదైతే తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఏ వస్తువు అయినా అంతే, ఫ్రిడ్జ్ అయినా ఏదైనా, మిషన్స్ అయినా ఏదైనా అంతే. అంటే మిషన్స్ అంటే స్టిచ్చింగ్ మిషన్స్ ఏదైనా సరే అది జాగ్రత్తగా చూసుకోకుండా పాడు చేసుకోవడాలు ఇలాంటికి ఇంకా లేడీస్కి ఉన్న అలవాట్లే కదా. జాగ్రత్తగా అంటే వాడే విధంగా వాడుతూనే ఉంటాంలే. కానీ హడావిడిలో మనం కొన్ని చిన్న ఒకసారి పొరపాట్ల వల్ల అవి పాడైపోతుంటాయి. పవర్ కూడా ఒక ప్రాబ్లం అయి ఉంటుంది మిషన్స్కి అయితే. కరెంట్ సరిగ్గా రాకపోయినా కూడా రిపేర్స్ వస్తుంటాయి. ఇంకా మొత్తానికైతే 4 ఇలా పెట్టేసుకున్నాను. ఒక పిక్ తీసుకుందాం అన్నాడు, తీసుకున్నాను. అన్నీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వీడియోని అయితే తీసాము. కానీ
మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు ఒక్క వాయిస్ కూడా ఏం వినిపించలేదు. జోక్‌గా ఏదో ఏదో మాట్లాడుకుంటూ అయితే తీసేసుకున్నాము. లాస్ట్ వచ్చేసి గ్యారంటీ కార్డ్ కూడా ఆడ పెట్టాను. పిక్స్ తీసుకున్నాడు. ఫైనల్లీ అయితే మొత్తానికి 7,700 రూపీస్ పడింది. ప్రీతి కంపెనీ స్టీల్ చాలా 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 బాగా అయితే ఉంది. నేనైతే యూజ్ చేస్తున్నాను. సూపర్‌గా ఉంది. ఇంకా మెత్తగా గ్రైండ్ అవుతుంది. జాస్ కూడా బాగా వచ్చాయి. తీసుకోవాలని అనుకుంటే మీరైతే ప్రీతి కంపెనీ నాకైతే బెటర్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. పర్లేదు తీసుకోండి. నేను వాయిస్ ఇవ్వడం తక్కువ, అందుకే అంత స్పీడ్గా ఓవర్గా మాట్లాడలేకపోతున్నాను. ఏదో నాకు తోచిన విధంగానైతే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా నేను ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను. స్టార్ట్ చేశాను. మీ ఆదరాభిమానాలు నాకు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.